హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను 2 బైక్స్ కొన్నాను. దానిలో ఇప్పుడు ఈరోజు ఈ వ్లాగ్లో చూపించే కొత్త బైక్ ఈ కేఎల్ఎక్స్. ఇది కేఎల్ఎక్స్ 140G. నాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది ఒక ఆఫ్ రోడ్ బైక్ కొనుక్కొని ఇంటి లోపల పెట్టుకోవాలి అని. ఈ బైక్తో, ఈ కేఎల్ఎక్స్తో ఆ ఆశ తీరిపోయింది. ఇప్పుడు మనమున్నది ఎక్కడంటే శాన్స్వే మోటార్ స్పోర్ట్ అని శ్రీశైలం హైవేలో ఉంది. నేను లాస్ట్ 2-3 వ్లాగ్స్లో చూసుంటారు. మనం హైలెక్స్తో సన్ రైజ్ కోసం ఒక లేక్ వ్యూ ప్లేస్కి వచ్చి తర్వాత ఆఫ్ రోడ్ చేసాం కదా, అదే శాన్స్వే మోటార్ స్పోర్ట్ మళ్ళీ వచ్చాం మనము. నేను ట్రాక్ లోపలికి వెళ్ళే ముందే బైక్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆఫ్ రోడ్ క్రాషెస్ అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను దీన్ని. ఇదే నా ఫస్ట్ ఆఫ్ రోడ్ సెషన్. అలానే ఈరోజే నా ఫస్ట్ క్రాష్ కూడా అవ్వచ్చు దీంతో. ఇప్పటివరకు బైక్ కింద పడలేదు. కొత్త బండిని ఈరోజు మనం పాడేయచ్చు కింద. ఇంకా నేను లేట్ చేయకుండా హెల్మెట్, గ్లవ్స్ వేసుకుని ట్రాక్లోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు రేసింగ్ అనేది డేంజరస్ స్పోర్ట్. పబ్లిక్ రోడ్స్ పైన మాత్రం రేసింగ్ ఎవరూ చేయకండి. నేను ఇప్పుడు నాది ప్రైవేట్ ప్రాపర్టీలో. నా దగ్గర ఉన్న అన్నిటికంటే చిన్న బైక్ ఇప్పుడు ఇదే. అంటే సైజ్లోనే కాదు, ఇంజిన్ కెపాసిటీలో కూడా. ఇది 144cc. ఎప్పుడైనా సరే ఎంత చిన్న బైక్ ఉంటే అంత ఎక్కువ నేర్చుకోవచ్చు. అది యూటర్న్ కదా. ఓకే, సరే ట్రాక్ చూసుకుంటా ఒకసారి. చిన్న బైక్స్తో గుడ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఫుల్ థ్రోట్లో వెళ్ళొచ్చు. పెద్ద బైక్స్ తొందరగా టైర్డ్ అయిపోతాం. చుట్టూ రూట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కనెక్ట్ అవుతావు ట్రాక్కి. మళ్ళీ అక్కడ చిన్న ఇట్లనే మట్టి పెట్టించిన, కన్ఫ్యూజ్ అవ్వద్దని. జంప్ చేసి మళ్ళీ ట్రాక్లోకి రావచ్చు. మళ్ళీ ఇటు రావాలి, రివర్స్ వస్తావు. ఇట్లా లెవెల్ ఇట్లా వస్తావు, మళ్ళీ ఇట్లా చెక్ చేయొచ్చు. చూస్తాను ఒకసారి. బైక్ యాక్చువల్లీ చిన్నదైపోయింది నాకు. బట్ ఇలా వీకెండ్స్లో సరదాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఇది. బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి అయితే పాపం ఇది చచ్చిపోయేలా ఉంది. దీనికి స్పీడోమీటర్ ఉండదు, లైట్స్ ఉండవు, ఇండికేటర్స్ ఉండవు, టైల్ లైట్ ఉండదు, ఏది ఉండదు. దీనిలో బ్యాటరీ ఉన్నది బైక్ స్టార్ట్ చేసుకోవడానికి మాత్రమే. సరదాగా వీకెండ్స్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది మోర్ దెన్ ఇనఫ్. అసలు దీనికంటే ఎక్కువ పవర్ కూడా అవసరం లేదు, ఇంకా డేంజరస్ కానీ. ఆఫ్ రోడ్ ట్రాక్స్ చిన్నగానే ఉంటాయి కదా, దీని పవర్ కంప్లీట్గా యూజ్ చేస్తే చాలు. నేను వ్లాగ్ చేస్తూ పీస్ఫుల్గా ప్రాక్టీస్ చేసుకోలేను, అదొక డిస్ట్రాక్షన్. వ్లాగ్ చేసే పర్పస్ ఈ ఆఫ్ రోడ్ గురించి చెప్పడం కాబట్టి ఫస్ట్ బేసిక్స్ చెప్పేస్తాను. తర్వాత ఈ గోప్రో పక్కన పడేసి నా ప్రాక్టీస్ నేను చేసుకుంటాను. ఫ్లెక్సిబుల్ ఉండాలి అప్పర్ బాడీ మూవ్ చేయడానికి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెయిట్ బ్యాలెన్స్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టర్న్ వెళ్తున్నాం అనుకోండి, రైట్ బైక్ లీన్ చేస్తాము, మన అప్పర్ బాడీ లెఫ్ట్కి వస్తుంది. అండ్ ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడికి మన లెగ్ వస్తుంది. బాడీ ఇటు, మన బాడీ వెయిట్ మొత్తం ఈ ఫుట్ పెగ్ పైన పుష్ చేయాలి రైట్ లీన్ చేస్తున్నప్పుడు. మన నెక్స్ట్ ఒక రైట్ టర్న్ ఉంది,
అక్కడ చూడండి. థర్డ్ గేర్, బ్రేకింగ్ పాయింట్ 2 gears డౌన్. కార్నర్లో థ్రాటిల్ వదిలేయకూడదు, కార్నర్లో థ్రాటిల్ స్టార్ట్ చేయాలి. కార్నర్ అక్కడ ఉంది, ముందే బ్రేకింగ్ గేర్ షిఫ్టింగ్ కంప్లీట్ చేసుకుంటాం. కార్నర్ ఎంటర్ అవుతున్నప్పుడు ఫుల్ గ్యాస్తో ఎంటర్ అవుతాం. ఎప్పుడైనా ఎంట్రీ స్లో ఉండాలి కానీ ఎగ్జిట్ ఫాస్ట్ ఉండాలి. చూడండి ఇప్పుడు బ్రేకింగ్ పాయింట్ 2 gears డౌన్, ఫుల్ థ్రాటిల్. మళ్ళీ ఇక్కడ కూడా బ్రేకింగ్ పాయింట్, అలా. సో ఇవే బేసిక్స్. కొంచెం సేపు నేను ఈ హెల్మెట్, ఈ గోప్రోలు అన్నీ తీసి ఈ వెయిట్ అంతా లేకుండా ఒక 10-15 laps ప్రాక్టీస్ చేసుకుంటాను. A few moments later. పెట్రోల్ లీక్ అవుతుంది. A few moments later. ఇప్పటివరకు క్లాక్ వైజ్ చేసాం కదా, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేస్తాను. ఒక 20-30 laps చేసుకుని బైక్ లోడ్ చేసుకుని ఇంక వెళ్ళిపోతా. నేను కానీ ఈరోజు లోపల ప్రొటెక్షన్ లేయర్ వేసుకోకపోతే అయిపోయేవాడిని. A few moments later. అక్కడ ఒక ఆవు ఉంది. ప్రతి ల్యాబ్, ప్రతి కార్నర్ నన్నే చూస్తుంది. చూపిస్తాను, ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇదిగోండి చూడండి, అప్పటి నుంచి నన్నే చూస్తుంది. ఏ కార్నర్ అయినా, ఎంత దూరంలో ఉన్నా సరే దాని కళ్ళు మొత్తం నా మీదే ఉన్నాయి. భయం వేస్తుంది అది నన్ను చూస్తుంటే, ఎక్కడ ఫాలో అవుతుందా, హెడ్ ఆన్ హెడ్ వస్తుందేమో అని. ఇంక చాలు, మరి ఫస్ట్ డేనే బైక్ని ఇంత హింస పెట్టకూడదు. ఆల్రెడీ చైన్ లూజ్ అయింది, 2 క్రాషెస్ అయ్యి. క్రాషెస్ కామన్ వెళ్ళండి, నేను అందుకే క్రాష్ అవ్వకముందే ప్రాక్టీస్ చేయకుండానే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసి అప్పుడే చెప్పేసా. జనరల్గా సర్క్యూట్ రేసింగ్లోనే ప్రాక్టీస్లో క్రాషెస్ కామన్ అంటే, ఇంకా ఆఫ్ రోడ్లో దానికి 10 times ఎక్కువ క్రాషెస్ అవుతాయి. ఏ రేసర్ అయినా సరే 100% ఆఫ్ రోడ్ ప్రాక్టీస్ చేస్తారు. ఇది ఫిట్నెస్కి యూజ్ అవుతుంది. అండ్ అలానే దీనిలో మొత్తం టైర్స్ స్లైడ్ అవుతూనే ఉంటాయి కదా, అది కంట్రోల్ చేయడం ఇక్కడ మనకి అలవాటు అవుతుంది. అది రేస్ ట్రాక్లో మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట.
వీడియో స్టార్టింగ్లో చెప్పాను నేను 2 బైక్స్ కొన్నాను, దానిలో ఒకటి KLX అని, ఇంకొక బైక్ మాత్రం చిన్న బైక్ కాదు, అది 600 సెగ్మెంట్లో బైక్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు ఆ బైక్ ఉండాలి అని. ఇప్పుడప్పుడే కాదు, కొన్ని రోజుల తర్వాత ఆ బైక్ని చూపిస్తాను. మీరు నా వ్లాగ్స్లో చూసుంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను ZX6R కొన్నాను కవాసాకిలో. కొన్న తర్వాత దాన్ని అమ్మేసా కూడా. ఇప్పుడు 600 సెగ్మెంట్లో ఒక బైక్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు అన్ని సెగ్మెంట్స్లో బైక్స్ ఉన్నాయి. ఇంతకుముందు అనుకునేవాడిని 600cc ఇంకా నాకు ఆఫ్ రోడ్ సెగ్మెంట్లో ఏ బైక్ లేదని, ఇప్పుడు 2 కొనేసుకున్నాను. అలానే నేను సర్క్యూట్ని చాలా మిస్ అవుతున్నా, రేసింగ్ ట్రాక్ని. అక్కడ కూడా తొందరగా అడుగు పెట్టాలి, చాలా గ్యాప్ వచ్చేసింది. రేసింగ్ లేకుండా 2.5 years నుంచి ఉన్నాను. ఒక్క రేస్ పార్టిసిపేట్ చేయకుండా, అట్లీస్ట్ ట్రాక్ వెళ్ళి ప్రాక్టీస్ కూడా చేయట్లేదు నేను. మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎనీవేస్, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.